హలో వియర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. ఇవాల్టి వీడియోలో మన వియర్స్ అందరికీ మా అమ్మాయి బర్త్డే జూలై 15th అయితే అయ్యింది. ఆ రోజున నేను ఫుడ్ ప్రిపరేషన్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా చేసుకున్నాను అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఫుడ్ ప్రిపరేషన్ అనేది ఏమీ ఉండదు, కానీ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. హోమ్మేడ్ ఫుడ్ ఇష్టపడే వారికి, పిల్లలకు జంక్ ఫుడ్ పెట్టాలి అని అనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా. మన ఛానల్లో చాలామంది విజిట్ చేసేవాళ్ళు పూజా వ్లాగ్స్ని ఎక్కువగా ఇంట్రెస్ట్గా చూస్తారు. నార్మల్గా వ్లాగ్స్ ఏవి పెట్టినా కానీ అంత ఇంట్రెస్ట్గా చూడరు. అందులో కుకింగ్ అంటే మన ఛానల్ వైపు కూడా అస్సలు చూడరు. ఆ విషయాన్ని నేను బాగా గమనించాను. అందుకే నేను ఏ విధంగా అయితే పిల్లల బర్త్డేస్కు అరేంజ్మెంట్స్ అనేది చేసుకుంటాను అనేది మాత్రమే ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా పిల్లల బర్త్డేస్ అంటే నేను ఇంట్లో మల్టీ టాస్క్ ఉమెన్గా అయితే వర్క్ చేస్తాను. ఎందుకంటే పిల్లల బర్త్డేస్ అనగానే పిల్లలకు ఎక్కువగా జంక్ ఫుడ్ పెట్టకూడదు, హైజెనిక్గా ఫుడ్ పెట్టాలి. మన ఇంటికి వచ్చే వారికి కూడా హైజెనిక్గా ఫుడ్ పెట్టాలి. అది కూడా హోమ్మేడ్ ఫుడ్ అయితే పిల్లలు ఇష్టంగా తినాలి అనే ముఖ్య ఉద్దేశాన్ని మనసులో పెట్టుకునేసి ఆలోచిస్తాను. 2 years నుంచి పిల్లల బర్త్డేస్ కానీ ఇంట్లో అకేషన్స్ ఏవైనా ఉన్నా కానీ ఇంట్లోనే A to Z ప్రిపరేషన్స్ అనేవి చేస్తున్నాను. అయితే ఈరోజు మా పాప బర్త్డే లిస్ట్ వచ్చేసి డోనట్స్, అలానే బాబీ డాల్ కేక్, గులాబ్ జామ్, ఇలా కొన్ని లిస్టులు అయితే చెప్పింది. ఆ లిస్ట్లో భాగంగా ఈరోజు డోనట్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా డోనట్స్ అనగానే మనకు బేకరీలో చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క డోనట్ 100 రూపీస్, 150 రూపీస్ అయితే ఉంది కదా. అంత కాస్ట్ పెట్టే బదులు ఇంట్లో హెల్దీ వర్షన్లో చేసుకోవచ్చు కదా అని ముఖ్య ఉద్దేశంతో ఇంట్లోనే డోనట్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో పిల్లల కోసమే కాకుండా ఇంటికి వచ్చే పిల్లల యొక్క ఫ్రెండ్స్ కోసం, అలానే ఇంటి చుట్టుపక్కల ఉండే వారికి కోసం, పిల్లల కోసం, అందరి కోసం ఈరోజు డోనట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కానీ డోనట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మనము బేకరీకి వెళ్ళి 100 రూపీస్ పెట్టి కొనే బదులు ఇంట్లో హైజీనిక్గా కొంచెం టైం స్పెండ్ చేసి ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిది అనిపించింది. ఇంట్లో ఉండే లేడీస్ ఎప్పుడూ కూడా ఏదో ఒక పని ఉండే ఉంటుంది. అందులో భాగంగా పిల్లల బర్త్డేస్ ఇలా వస్తే ఇంకా ఎక్కువగా పని అయితే ఉంటుంది. కొంచెం శ్రమే, కానీ మన చేతులతోటి పిల్లలకు తయారు చేసి ఇచ్చి వాళ్ళు ఒక్కసారిగా మమ్మీ చాలా బాగున్నాయి అని అంటే ఆ హ్యాపీనెస్కు అవధులు అనేది ఉండదన్నమాట. సో అందుకోసమే పిల్లల కోసం ఎంత కష్టం అయినా కానీ పిల్లల బర్త్డేస్కు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేసుకుంటూ పిల్లల కోసం చేస్తూ ఉంటాను. వన్స్ పిల్లలు అవి తిన్న తర్వాత మమ్మీ డోనట్స్ బాగున్నాయి, కేక్ బాగుంది అని ఒక్కసారి వాళ్ళు చెప్పడంతో నిజంగా ఎక్కలేని హ్యాపీ ఫీలింగ్ అయితే వస్తుంది. డోనట్స్ తయారు చేయడం కోసం ఎటువంటి కట్టర్స్ అయితే నా దగ్గర లేవు. అందుకే ఇంట్లో ఉండే గ్లాసెస్ తోటి, నోజిల్స్ తోటి డోనట్స్ని అయితే చక్కగా కట్ చేసుకున్నాను. ఈ వేస్టేజ్ పార్ట్ ఉంది కదా, ఈ వేస్టేజ్ పార్ట్ని అస్సలు వేస్ట్ చేయను. మరలా వీటిని డోనట్స్ అయితే తయారు చేసుకుంటాను. ఇప్పుడు ఈ డోనట్స్ అన్నిటినీ రిమూవ్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ అన్ని డోనట్స్ కూడా మనకు ఒక 1 hour అనేది రెస్ట్ ఇవ్వాలి. డోనట్స్ తయారు చేయడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, రెస్టింగ్ ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. టైం తీసుకునే డోనట్స్ చేస్తే చాలా ఈజీగా అవుతుంది. డోనట్స్ ఒక 1 hour వాటిని రెస్టింగ్ ప్రాసెస్ ఇవ్వాలి కదా. ఆ లోపు విప్పింగ్ క్రీమ్ను అయితే బీట్ చేసుకుందాం అనుకునేసి ముందుగా విప్పింగ్ క్రీమ్ని అయితే బీట్ చేసుకుంటున్నాను. ఈరోజు బాబీ డాల్ కేక్ చేస్తున్నానని చెప్పాను కదా. బాబీ డాల్ కేక్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బాబీ డాల్ కేక్ను చెక్ చేయాలి అంటే మన ఛానల్లో కేక్స్ ఒక ప్లేలిస్ట్ అనేది ఉంది, అందులో ఒకసారి చెక్ చేయండి. బాబీ డాల్ కేక్ను ఏ విధంగా తయారు చేస్తాను అనేది కంప్లీట్ వీడియో అయితే పెట్టాను కాబట్టి మీకు ఎటువంటి సందేహం లేకుండా ఆ వీడియోలో చూసుకోవచ్చు. సో మార్నింగ్ పిల్లలు పోయినప్పటి నుంచి 9 o'clock నుంచి అయితే స్టార్ట్ చేశాను కేక్ను తయారు చేయడానికి. 9 నుంచి 10:30, 11 వరకు కేక్ బేక్ కావడానికి, కేక్ను ప్రిపరేషన్ చేయడానికి సరిపోయింది. 11 నుంచి ఎగ్జాక్ట్గా 1:30, 2 వరకు కూడా కేక్ అనేది కూలింగ్ కావడానికి సరిపోయింది. కూలింగ్ అయిన తర్వాత వీటన్నిటిని బీట్ చేసుకోవడానికి, డోనట్స్ ప్రిపేర్ చేసుకోవటం కోసం, డవ్ను ప్రిపేర్ చేసుకోవటం కోసం వీటన్నిటికీ సరిపోయింది. ఎగ్జాక్ట్గా 2:30 నుంచి కేక్ను తయారు చేయడానికి స్టార్ట్ చేశాను. ముందుగా అయితే కేక్ మనం మొత్తము టోపింగ్ అయితే చేసుకోవాలి కదా. ఆ టోపింగ్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత బాబీ డాల్ కేక్ కాబట్టి డాల్ని అయితే పెట్టుకోవాలి కదా. అందుకే డాల్ని పెట్టుకొనేసి పాప యొక్క డ్రెస్ కలర్కు మ్యాచింగ్ అయ్యే కలర్స్ని అయితే మిక్స్ చేసుకున్నాను.
రీసెంట్గా అమెజాన్లో అయితే లిక్విడ్ కలర్స్ను ఆర్డర్ చేశాను. లిక్విడ్ కలర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేద్దాం అన్నట్లుగా కూడా ఈరోజు కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఒక కలర్ని యాడ్ చేస్తే అవి లైట్గా అలానే నిండుగా అలా రావటం కలర్ చేంజెస్ అయితే అయ్యాయి. ఫస్ట్ ఒకసారి ప్రిపరేషన్స్ చేసేటప్పుడు మనం వాటి కలర్స్ చూసుకుంటూ ఉంటేనే కదా మనకు తెలిసేది. సో ఎనీవేస్ కేక్ అయితే నీట్గా ఇలా చేశాను. పిల్లల డ్రెస్సెస్ వచ్చేసి గుబురుగా చాలా పెద్దగా వస్తున్నాయి కదా అని చెప్పేసి కొంచెం మనము రోజ్ పెటల్స్ వేస్తాం కదా, ఆ నోజులు తీసుకునేసి ఇలా యూ షేప్లో అయితే వేశాను. అలానే కింద మొత్తాన్ని ఇలానే కంప్లీట్గా డిజైన్ ఇస్తే బాగుండదు అని కింద కొంచెం ఫ్లవరింగ్ అయితే ఇచ్చేద్దాము అని ఇంకొక కలర్ అంటే బ్రింజాల్ కలర్, లైట్ బ్రింజాల్ కలర్ వస్తుంది కదా, ఆ కలర్ను మిక్స్ చేసి కింద అయితే నేను నీట్గా అయితే ఫ్లవర్స్ అయితే వేసేసుకున్నాను. ఇది 2 రౌండ్స్ అయితే వేసుకున్నాను. మిడిల్లో అనేది అలానే గ్యాప్ ఉంచేసుకున్నాను బొమ్మకు మిడిల్లో. అంటే ఇలానే ప్లెయిన్గా వదిలేద్దాం అనుకున్నాను. సో ప్లెయిన్గా వదిలేసి తర్వాత ఏమైనా ఐడియా వస్తే చూద్దాము, లేకపోతే ఇక్కడ ఏదైనా డిజైన్ లాగా విప్పింగ్ క్రీమ్తో వేద్దామని చెప్పేసి చేస్తున్నాను. యాక్చువల్గా 2 ఇయర్స్ నుంచి పిల్లల బర్త్డేస్కు కూడా కేక్స్ను కూడా నేనే మేక్ చేస్తున్నాను. నిజంగా నా చేతులతోటి కేక్స్ను ఇలా బేక్ చేయడం నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. పిల్లలు ఈ కేక్ను తిన్న తర్వాత టేస్ట్ చాలా బాగుంది మమ్మీ అని చెప్పడంతో నిజంగా నేను ఎక్కలేని హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది. ఒక మదర్గా, ఒక హోమ్ బేకర్గా, అలానే ఇంట్లో ఉండే లేడీస్గా పిల్లలు బాగుంది అని చెప్తే ఆ హ్యాపీనెస్ ఎలానో ఉంటుంది. అలానే ఇంటికి వచ్చిన పిల్లలు కూడా కేక్ చాలా బాగుంది, అలానే మీరు చేసిన ఐటమ్స్ అని చాలా బాగున్నాయి అని చెప్పడంతో నిజంగా 100% సాటిస్ఫాక్షన్ అయ్యాను. మార్నింగ్ నుంచి నేను పడ్డ కష్టాన్ని మొత్తాన్ని మర్చిపోయాను ఒక్కసారిగా వాళ్ళు చెప్పిన మాటలతోటి. కేక్ మొత్తాన్ని ఇలా నీట్గా నేను డెకరేషన్ చేసేలోకి ఎగ్జాక్ట్గా నాకు 5:30, 6 అయితే అయిపోయింది. ఆ టైంకి ఇంకా డోనట్స్ ఫ్రై చేసుకోవటం, ఇంకా ఆ ప్రాసెస్ కూడా మిగిలిపోయింది. పిల్లలు వచ్చేలోకి కేక్ ప్రిపరేషన్స్ మొత్తం కంప్లీట్ చేద్దాము, వచ్చాక వీళ్ళు చాలా బాగా తల తింటారు అనుకున్నాను. బట్ పిల్లలు వచ్చేలోకి కంప్లీట్ చేద్దాం అనుకుంటే అది అసలు కాలేదు. బాబిడాల్ కేక్ అంటే హైట్ ఎక్కువగా ఉంటుంది, దీనికి డిజైన్ ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం అయితే పట్టింది. కానీ కేక్ యొక్క టోపింగ్ ఇదంతా చేసేసేలోకి పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయేసి ఆ కేక్ దగ్గర అలా కూర్చుని పోయారు. నేను కేక్ మేక్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అలా చూస్తూ నాకు సజెషన్స్ ఇస్తున్నారు, ఆ కలర్ వే మమ్మీ, ఈ కలర్ వే మమ్మీ అని. సో కంప్లీట్గా ఇలా కేక్ను తయారు చేసిన తర్వాత మిడిల్లో గ్యాప్లో కొంచెం పింక్ కానీ రెడ్ కానీ వేస్తే చాలా బాగుంటుంది అనిపించి వేశాను. ఆ తర్వాత కేక్ మొత్తం పైన జుట్టుకు అలానే పైన మొత్తం విప్పింగ్ క్రీమును బ్యాక్ సైడ్ ఏమీ పట్టకుండా అలా అయితే సెట్ చేశాను. ఫైనల్గా కేక్ ఈ విధంగా ఉంది. మళ్ళీ థాట్ ఏదైనా వస్తే తర్వాత చేద్దామని చెప్పేసి డోనట్స్ని అయితే ప్రిపేర్ చేయడానికి వెళ్ళాను. ఆ తర్వాత నా దగ్గర కొన్ని స్ప్రింకిల్స్ అయితే ఉన్నాయి. ఆ స్ప్రింకిల్స్ తోటి నీట్గా అలా ఫ్రాక్ ముందు వైపున అయితే డెకరేషన్ చేశాను. డోనట్స్ ప్రిపేర్ చేసిన వెంబటే ఇంకా గులాబ్ జామ్స్ను కూడా తయారు చేసుకునేసి గులాబ్ జామ్స్ను కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. గులాబ్ జామ్స్ చూసారా, ఇక్కడ క్రాక్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే మొత్తాన్ని ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. గులాబ్ జామ్ చేస్తే ఎందుకో కానీ క్రాక్స్ ఏమీ లేకుండా చాలా పర్ఫెక్ట్గా చేస్తాను. బేకరీ స్టైల్లో గులాబ్ జామ్స్ ఏ విధంగా వస్తాయో అదే విధంగా టేస్ట్ అయితే వస్తుంది. డోనట్స్ అన్నిటిని ఫ్రై చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా 35 డోనట్స్ దాకా అయ్యాయి. 35 డోనట్స్లో ఎగ్జాక్ట్గా మేము ఇలా ప్లెయిన్గా తినడానికి ఒక 2 or 3 డోనట్స్ అయితే యూజ్ చేసాము. చాలా పర్ఫెక్ట్గా, చాలా ప్లఫీగా, చాలా బాగా వచ్చింది డోనట్ అయితే. బయట కొంటే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా వచ్చింది డోనట్. లోపల కూడా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఈ డోనట్స్ను మనము షుగర్లో డిప్ చేసుకోవటం కానీ లేకపోతే చాక్లెట్లో డిప్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వైట్ గనాష్ అలానే డార్క్ చాక్లెట్ను రెండింటిని కూడా మెల్ట్ చేసేసి గనాష్ లాగా తయారు చేసి పెట్టుకున్నాను. చాలా వరకు పిల్లలకు చాక్లెట్ అంటే ఇష్టం, అందులో వైట్ చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్ అంటే ఎక్కువగా ఇష్టం అని చెప్పేసి ఎక్కువగా డార్క్ చాక్లెట్లోనే డిప్ చేసి అన్నిటినీ అరేంజ్ చేసుకున్నాను. అన్నిటినీ అరేంజ్ చేసుకున్న తర్వాత బేకరీ స్టైల్లో ఉండాలి అంటే కొంచెం స్ప్రింకిల్స్ను యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నిటి మీద స్ప్రింకిల్స్ యాడ్ చేశాను. హోమ్ బేకర్ అంటే మన దగ్గర A to Z అన్ని ఐటమ్స్ లేకపోయినా కానీ మ్యాక్సిమం మినిమం ఐటమ్స్ అయితే తెచ్చి పెట్టుకుంటాం కాబట్టి ఆ ఐటమ్స్ తోటి ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇలా స్ప్రింకిల్స్ అన్నిటిని యాడ్ చేశాక డోనట్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో ఏ విధంగా అయితే ఉంటాయి అదే విధంగా ఉంది. డోనట్ షేప్ కూడా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో అయితే ఇలా డోనట్స్ అన్నిటిని తయారు చేసేసిన తర్వాత ఎగ్జాక్ట్గా మా సిస్టర్ అయితే కాల్ చేసింది హనీకి బర్త్డే విషెస్ చెప్దామని. హనీకి బర్త్డే విషెస్ చెప్దామని ఫోన్ చేస్తే నేను డోనట్స్ చూపించాను.
తను చెప్పింది ఏంటంటే ఇప్పుడే డోనట్స్ తినాలి అని ఆర్డర్ పెట్టుకుంటున్నాను, పర్ఫెక్ట్గా డోనట్స్ అయితే చేసావు, చాలా బాగా వచ్చాయి షేపు విషయంలో అయితే అని చెప్పింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇక బర్త్డేకి అన్నీ అయితే అరేంజ్ చేశాను. ఇలా కౌంటర్ టాప్ మీద మొత్తాన్ని క్లీన్ చేసి చక్కగా బర్త్డేకు కావాల్సిన గులాబ్ జామ్స్ అయితే మొత్తము ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్కే షుగర్ సిరప్ మొత్తాన్ని బాగా పీల్చేసుకునేసి చాలా చక్కగా అయితే ఉన్నాయి. అలానే బర్త్డేస్కు కావాల్సిన ప్లేట్స్ ఏంటి, గ్లాసెస్, కప్స్, స్పూన్స్, మజాస్, కూల్ డ్రింక్స్, నమ్కీను ఇలాంటి ఐటమ్స్ అన్నిటినీ కూడా అరేంజ్ చేసి ముందుగానే పెట్టేశాను. ఇలా అరేంజ్ చేస్తే నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నా కానీ పెట్టడానికి వీలుగా ఉంటుంది అని అన్నిటినీ అరేంజ్ చేశాను. అరేంజ్ చేయకుండా వెళ్ళిపోతే ఏంటంటే అయ్యో అది ఎక్కడుంది ఇది ఎక్కడ ఉంది అని అప్పుడు టెన్షన్ పడాల్సింది వస్తుంది పిల్లలందరూ వచ్చాక అని అన్నిటినీ ఇలా అరేంజ్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ అరేంజ్ చేసుకునేలోకి ఎగ్జాక్ట్గా 6:30 అలా అయితే అయ్యింది. 6:30 ఆ టయాన మళ్ళీ ఒకసారి ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసుకునేసి మళ్ళీ షింక్లో ఉండే అంట్లు మొత్తాన్ని క్లీన్ చేసుకునేసి పాపను రెడీ చేసి పెట్టేలోకి 7 అయితే అయింది. పిల్లలందరినీ 7:30కి అయితే రమ్మని చెప్పాను. 7:30కి వచ్చిన తర్వాత బర్త్డేకి అయితే సెలబ్రేషన్ స్టార్ట్ చేశాము. కేక్ను ఇలానే స్ప్రింకిల్స్ ఇవన్నీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టడంతో ఆ కలర్స్ అన్నీ కిందకైతే వచ్చేసాయి. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. కూలింగ్ కూడా 1 అవర్కే బాగా కూల్ అయితే అయిపోయింది. డీప్ ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు. కేక్ను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం కంటే నార్మల్ ఫ్రిడ్జ్లో కూలింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను షుగర్ సిరప్లో డిప్ చేసేటప్పుడు షుగర్ సిరప్ను వేసేటప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న షుగర్ సిరప్ని యూజ్ చేస్తాను ఇన్స్టెంట్గా అయిపోవాలి అని. బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే పెద్దవాళ్ళని ఎవరిని పిలవలేదు. అందరినీ ఇంటి పక్కల ఉండే ఫ్రెండ్స్ను, అలానే హనీ వాళ్ళ ఫ్రెండ్స్ను, నాని వాళ్ళ ఫ్రెండ్స్ను వీళ్ళని పిలిచాము. అలానే అమ్మమ్మ తాతయ్య వాళ్ళని మాత్రమే పిలిచాము, ఇంకెవరిని పిలవలేదు. పిల్లలతోటి ఎప్పుడు డెకరేషన్స్ కానీ లేకపోతే సెలబ్రేషన్స్ కానీ అన్నీ చేసుకుంటాము. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్క పిల్లలు కూడా డోనట్స్ కానీ కేక్ కానీ గులాబ్ జామ్స్ వీటన్నిటిని తిని చాలా బాగున్నాయని చెప్పారు. చాలా బాగా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యాను. మార్నింగ్ నుంచి పడ్డ కష్టం చాలా హ్యాపీగా అనిపించింది ఒక్కసారిగా. సో కేక్ కటింగ్ మొత్తం ఇలా చేసేసి పిల్లలందరికీ కేక్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేశాము. సింపుల్గా అయితే ఈ విధంగా బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. ఒక హోమ్ బేకర్గా అలానే ఇంట్లో ఉండే ఉమెన్గా నా పిల్లల బర్త్డేస్కు హెల్దీ వర్షన్లో ఇలా ఫుడ్ను తయారు చేసి అందరికీ పెట్టాను. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఈరోజు చేసిన రెసిపీస్లో మీకు ఏదైనా కావాలి అంటే కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను.